ఇంకోండి ఈరోజైతే మా వాళ్ళకి నేను చేసే వంట ఏంటంటే లెహం అంబర్గర్తో చికెన్ అది చినియా మరాక్కన్ చేస్తానన్నమాట. ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇది నా వీడియోలో పెట్టలేదన్నమాట, అందుకని ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది, అందుకని ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇంకో దీనికి ఇవి అయితే అంబర్గర్లు అయితే మిషన్లో అయితే వేపి పెట్టుకున్నాను. నూనె వేయకుండా అనమాట, నూనె వేయకూడదు వీళ్ళకి, నూనెలో కాదు మిషన్లో అయితే కాల్చి పెట్టుకున్నాను. అలాగే టమాటాలు రౌండ్గా కోసుకున్నాను, ఉల్లిపాయ తెల్ల ఉల్లిపాయ ఇవి కూడా రౌండ్గా కోసుకున్నాను. అన్నీ రౌండ్గా కోసుకోవాలన్నమాట. బంగాళదుంప కోస. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాం. జస్ట్ కొంచెం, ఎంతో కాదండి, జస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి అయితే దాంట్లోకి కావాల్సింది సోసు రెడీ చేసుకుంటాను. వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, గరం మసాలా, చికెన్ మాజీ ఒకటి, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కొంచెం మిరియాల పౌడరు వేసాను, సాల్ట్ కూడా వేసేసాను. కొంచెం టమాటా మాజీ, కొంచెం టమాటా మాజీని కూడా వేసాను అన్నమాట. ఇప్పుడు ఇందులోకి టమాటా, పసుపు, మిరియాల పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అది చికెన్ కర్రీ పౌడర్ ఉంటుంది కదా అది, సాల్టు, చికెన్ ఒకటైతే వేసానండి, చికెన్ మాజీది అది. దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకుందాం. వాటర్ అయితే వేసుకున్నాను కొద్దిగా. కొద్దిగా అయితే నిమ్మరసం వేసుకుందాం. అయ్యో, ఈ గట్టిగా ఉన్నాయి, నిమ్మకాయ రసమే రావట్లేదు. జస్ట్ ఒక్క బద్ద. అది రాలేదండి అసలు రసము. ఇప్పుడు ఇంకోటి తెచ్చా. ఓకే, కొంచెం దగ్గర రానిచ్చి కట్టేద్దాం. ఇదైతే ఇంకా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇదైతే ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ తయారు చేసి పెట్టటానికి ఈ మౌన్లో పెడతాను అనమాట. చూసారా, రౌండ్గా ఉంది, ఇంట్లో పెడతాను. ఓకే, అది అవి రెడీ చేసే లాగాలో ఓవెన్ అయితే ఉంచుకుందాము. ఓపెన్ చేసి వేడెక్కుతుంది అనమాట, బాగా కాలు ఉంటుంది. ఇంకోండి అన్నీ అయితే ఇలా రెడీ చేసి అయితే ఇందులో అయితే పెట్టేశాను. నేను తీసుకున్న అన్నీ పెట్టేసాను. ఒక్క టమాటా అయితే ఉండిపోయింది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఇదిగో రెడీ చేసుకున్నాం కదా, దీన్ని అయితే
దీని మీద వేద్దాం. ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా. ఉండండి ఒకసారి ఇదంతా మొత్తం ఇందులో వంచాలి. సరే, అయితే మొత్తం అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెడదాము. ఇదిగో కస్తూరి వేసి మూత పెట్టేద్దాం. కస్తూరి అయితే పెట్టేసాను. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేదిగో వెలిగించాను కదండి, బాగా వీటెక్కింది. ఇందులో పెడదాం. ఫస్ట్ అయితే కింద వెలిగించాను. ఒక ఎలా అయినా గంటన్నర స్లోలో ఉడికితే గంటన్నర అలా పడుతుంది. గంటన్నర పైనే పట్టొచ్చు, స్లోగా ఉండాలన్నమాట. ఓకేనా. దీంట్లోకి సేమియా అన్నం అయితే రెడీ చేసుకుంటాను. రైస్ సారీ సేమియా అన్నం రెడీ చేయటానికి సేమియాలు అయితే కొద్దిగా అలువాయిలు వేసి అయితే వేస్తున్నాను అన్నమాట. సేమియాలు అయితే ఇది కదా. ఇందులోకి కొంచెం చికెన్ మాజిద్ ఒకటి, కొంచెం జీలకర్ర పౌడర్, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు, సాల్ట్. ఎగిపోయాయి కదండి. నేనైతే ఈ కప్పుతో కప్పున్నర తీసుకున్నాను. దీన్ని 3 కప్పులు అయితే నీళ్ళు వేసుకుంటాను. గంటన్నర ముందు బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు తిరగబడ్డాక అప్పుడు బియ్యం పెట్టుకొచ్చేద్దామండి. నేను ఇవి చేసేటప్పుడు చూపించటాకైతే అదే ఎలా పెడుతున్నాను, అంబర్గారు ఎలా పెట్టాను, బంగాళదుంపలు, కోస, టమాటా ఎలా పెట్టానో చూపించటానికి తీయటకు లేక నేను అన్నీ రెడీ చేశాక ఇందులో పెట్టాక మీకు చూపించానండి. అంటే అంబర్గారు ఫస్ట్ పెట్టి తర్వాత టమాటా, ఉల్లిపాయ, కోస, బంగాళదుంప దాని మీద ఒకటి పెట్టి రౌండ్గా పెట్టాను అనమాట. ఇందులో మౌన్లో అది మాట్లాడాను, అది ఆన్ చేయలేదన్నమాట వీడియో. అది చూసాక మరలా గుర్తొచ్చింది, అందుకే మీకు చెప్తున్నాను. నేను ఒక్కరిదాన్ని తీయటం కాబట్టి నేను చేయటం చూపించలేదు అది. ఓకే, నేను కూడా కనిపించటానికి కొంచెం స్టాండ్ అట్టుకొచ్చి పెట్టి తీసేంత ఇది లేదనమాట. ఓకేనా. ఓకే, నీళ్ళైతే తిరగబడ్డాయి కదా. ఇప్పుడైతే బియ్యం వేసేస్తామండి. ఇంకా నీళ్ళు దగ్గరికి వచ్చాక దమ్ వేయటం అనమాట, కస్తూరి పెట్టేసి. ఓకేనా. ఉప్పు అన్నీ సరిపోయండి చూసాను. ఇంకా నీళ్ళు చూడు, నీళ్ళు ఉన్నాయి, చాలా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళన్నీ దగ్గరికి వచ్చేయాలి.
ఇలా వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు దీనికైతే కస్తూరి పెట్టేసి ఈ చిన్న పొయ్యి వెలిగించి ఈ రేకు పెట్టి దీని మీద పెడతాను అనమాట. ఓకేనా, ఇది ఎట్టుకొచ్చి తొమ్మేస్తాను. అన్నం కూడా అయిపోయినట్టే. ఇంకా ఇది కూడా ఇంకొక 40 నిమిషాలు అలా అయితే అయిపోద్ది. ఇంకా అప్పుడు పైన వెలిగిస్తాను. కిందే కాలుతుంది ఇంకాని. ఇంకోండి సేమియా అన్నం అయితే ప్లేట్లో పెట్టాను. ఒకరికే కావాలన్నమాట. ఇప్పుడు ఇదైతే అయిపోయింది. ఓకేనా, అయితే అన్నం అయితే పట్టుకెళ్తుందండి. చూసారా ఎలా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఎలా అనిపించింది నా వంట? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఉంటాను, బాయ్.